హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం షార్ట్ అండ్ స్వీట్గా పుంటికూర శనగపప్పు ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దామా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందైతే నేను ఒక 150 గ్రాముల శనగపప్పు తీసుకొని దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకుంటున్నానండి. మీకు టైం ఉంటే నానబెట్టుకోండి, లేకుంటే డైరెక్ట్గా కూడా కుక్ చేసుకోవచ్చు. ఒక 50 to 90% కుక్ చేసుకోవాలంటే 90 అవసరం లేదు, 70% అయినా కుక్ చేసుకుంటే బాగుంటుంది. మరీ 100% చేసుకున్నాం అనుకో కర్రీ మొత్తం మెత్తగా అయిపోతుంది. నేను ఈ కర్రీ కోసం ఒక కట్ట పుంటికూర అయితే తీసుకున్నానండి. దీని ఆకులన్నీ మొత్తం మంచిగా శుభ్రంగా కడిగి మొత్తం అన్నీ ఏరుకుందాం. కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామా. కర్రీ కోసం ముందుగా అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ వేసుకొని మనము పప్పుకు సరిపడా పులుపు ఉండేటట్టు మీకు ఎంత క్వాంటిటీలో ఆకులు పడతాయో అంత క్వాంటిటీలో తీసుకోవాలండి. కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ యాడ్ చేసుకుందామండి. మరి పుంటికూర ఎక్కువైంది అనుకో పులుపు ఎక్కువ అవుతుందండి. మీకు ఏ క్వాంటిటీలో పులుపు కావాలనుకుంటే అంతే తీసుకోండి. మరీ ఎక్కువగా తీసుకుంటే ఎక్కువ పులుపు అయిపోతుంది, పప్పు తగ్గిపోతుంది. ఈ విధంగా అన్నీ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత అయితే పెట్టుకుందాం. మూత తీసి చూసేసరికి ఈ విధంగా ఉందండి, ఆల్మోస్ట్ కుక్ అయినట్టే. ఎప్పుడైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఆనియన్స్ మాడిపోతాయండి. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని కొద్దిగా ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందామండి. కలుపుకొని పసుపు యాడ్ చేసుకుందాం. స్పూన్నర పసుపు తీసుకొని, చిన్న స్పూన్ అండి, స్పూన్నర పసుపు అయితే తీసుకుందాం. పసుపు తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆకును మొత్తం ఒకసారి శుభ్రంగా కడిగి కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా కడిగి వాటర్ మొత్తం గట్టిగా పిండేసుకొని అందులోకి యాడ్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. చాలా ఈజీ అండి, పుల్లగా కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఆకునంత వేసుకొని అదే ఉడికిపోతుంది. మూత పెడితే ఒక 5 minutesలో కుక్ అయిపోతుంది. చూడండి, మూత తీసేసరికి మొత్తం మగ్గిపోతుంది. ఎక్కువ మగ్గనియొద్దండి, ఆకులు ఉండేలానే చూసుకోవాలి, ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా కుక్ అవ్వగానే నేను ఒక 50 to 70% ఉడకబెట్టుకున్న శనగపప్పుని అందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 10 minutes కుక్ చేసుకున్నాను అంతే. శనగపప్పుని మొత్తం అందులోకి యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఈ శనగపప్పు పుంటికూర కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి. ఎప్పుడు తినని వారు కూడా తింటారు. మూత పెట్టుకొని ఒక 2-3 minutes కుక్ అవ్వగానే మూత తీసేసరికి ఈ విధంగా కుక్ అయిందండి. రెండు పప్పు పుంటికూర అనేది మొత్తం మిక్స్ అయింది. దీంట్లోకి కొద్దిగా కారం యాడ్ చేసుకుందాం. టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకొని మరొకసారి అయితే కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే తీసుకుందామండి. చిన్న టీ గ్లాస్ వాటర్ తీసుకొని కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరే. ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాక ఒక 2-3 minutes కుక్ చేసుకుంటే సరే, రెడీ. థ్యాంక్ యూ.